కొలెస్ట్రాల్ తోటి అనేక సమస్యల సంగతి చాలా మందికి తెలుసు. గుండె జబ్బుల నుంచి ప్రాణాంతకమైనటువంటి పక్షవాతం వరకు. అయితే ఈ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి ఇంట్లోనే తయారు చేసుకోగలిగేటటువంటి కొన్ని చక్కని వంటింటి పానీయాలు ఉన్నాయి. వీటిని తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎందుకు ఏమిటివి ఇది తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గించేటటువంటి వంటింటి పానీయాలు, వీటి తయారీలని, అలాగే వీటి ప్రత్యేకతల్ని, వీటిని తెలుసుకుందాం. మన రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి నిజానికి చాలా కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ప్రధానంగా లైఫ్ స్టైల్. అంటే ఈ లైఫ్ స్టైల్లో మార్పులు అనేవి ఈ రోజులలో ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణాల కింద ఉంటున్నాయి. అలాగే ఇక ఆహారాలలో కూడా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు చాలామంది. ఇది ముఖ్యమైన కారణం. అన్నిటికీ మించి ఫాస్ట్ ఫుడ్స్, ఈ కల్చర్ పెరిగిపోతూ ఉంది. అలాగే ఇంకా కొవ్వు ఎక్కువ ఉండేటటువంటి ఫ్యాటీ ఫుడ్స్, ఇలాంటివి కూడా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కొలెస్ట్రాల్ పెరగటానికి. అంటే బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనితో ఏం జరుగుతుంది, గుండె పనితీరులో సమస్యలు వస్తాయి. అంతేకాదు గుండెపోటు, ఇంకా పక్షవాతం లాంటి రిస్కులు పెరుగుతాయి. మరి ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి డ్రింక్స్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. అంటే మనకి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచో చదువుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మంచి చేసేటటువంటి కొలెస్ట్రాల్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కానీ చెడు చేసేటటువంటి కొలెస్ట్రాల్ వల్ల ఏంటంటే నష్టాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తగ్గించడం అవసరం. దీనికి కొన్ని ఆహారాలు మీకు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టమాటా రసం గురించి. హై బీపీ, అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉంటే రెగ్యులర్గా ఉప్పు పంచదార లేని టమాటా రసం తాగాలి. మళ్ళీ ఉప్పు వేసుకుంటే దాంతో బ్లడ్ ప్రెషర్ పెరిగే రిస్క్ ఉంటుంది. పంచదారతోటి ఇంకా ప్రీ డయాబెటీస్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవేవి లేకుండా టమాటా రసం తాగటం మంచిది. ఎందుకంటే టమాటాల్లో పీచు ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది, యాంటాక్సిడెంట్, అలాగే నియాసిన్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. వీటిని తీసుకుంటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది సహాయపడుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ గురించి. గ్రీన్ టీ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. గ్రీన్ టీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి శక్తి ఉంది. చెడు కొలెస్ట్రాల్ గుండెకి మంచిది కాదు, ఇది అందరికీ తెలిసిందే. అందుకని రెగ్యులర్గా 1 లేదా 2 కప్పులకి మించి గ్రీన్ టీ తాకండి. 1-2 టీ కప్పులు అంటే ఒక టీ బ్యాగ్ని వేడి నీళ్ళలో 4-5 సార్లు ముంచితే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది. అలా ఒకసారి కానీ 2 సార్లు కానీ రోజుకి ఈ గ్రీన్ టీ తాగుతూ ఉండాలి. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గటం మొదలుపెడుతుంది. గుండె దీంతో హెల్దీగా ఉంటుంది. కాబట్టి రోజుకి 1 లేదా 2 కప్పులు ఈ గ్రీన్ టీ, 1 లేదా 2 గ్రీన్ టీ బ్యాగ్స్ తోటి తయారు చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి ఆహార పదార్థం ఉంది, సోయా పాలు. ఇవి కూడా మీకు సహాయపడతాయి. సోయా పాలు తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి, ఇది అందరికీ తెలిసిందే. సోయాలో విటమిన్ B12, పొటాషియం, ఇనుము, ఇంకా ఫైబరు ఇలాంటివి ఉంటాయి. ప్రధానంగా సోయా నుంచి తీసిన పాలలో ఇవి ఎక్కువ మొత్తాల్లో కనిపిస్తాయి. కాబట్టి సోయా మిల్క్ని మీరు రెగ్యులర్ బేసిస్ మీద మిల్క్ ప్లేస్లో తాగుతూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ప్రధానంగా ఈ పాలల్లో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పైనాపిల్ జ్యూస్. ఇది కూడా మీకు సహాయపడుతుంది. పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి రుచిగా కూడా ఉంటుంది. దీని జ్యూస్ని చాలామంది ఇష్టంగా తాగుతారు. అయితే దీంట్లో అసలైన ప్రత్యేకత ఏంటంటే శక్తివంతమైన యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలని చక్కదిద్దుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు దీని ద్వారా మీకు లభిస్తాయి. ఈ పండుని మితంగానే తీసుకోవాలి. రోజుకి 1 లేదా 2 హోల్ ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా ఉంటుంది. ఇలాగా ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఈ ఆహారాలు మీకు కంట్రిబ్యూట్ చేస్తాయి. దీంతో పాటుగా అర్ధశక్తిగా ఎక్సర్సైజ్ చేయటం, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే కొలెస్ట్రాల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.